ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు విసిగిపోయేలా ఉన్నాయని లక్ష్మీపార్వతి గారు తనదైన శైలిలో విశ్లేషించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బిఆర్ నాయుడు నియామకం జరిగినప్పటి నుండి ఆయనకు సంబంధించిన పాత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆధ్యాత్మికతకు నిలువైన తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి ఇట్లాంటి నేపథ్యం ఉన్న వ్యక్తులను నియమించడం ద్వారా చంద్రబాబు నాయుడు హిందూ ధర్మాన్ని అపహాస్యం చేశారని ఆమె ఆరోపించారు. కిచెన్ వీడియోలు పేరుతో బయటకు వస్తున్న దృశ్యాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, దీనిపై నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ముసురుకున్న లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ ప్రాంగణం నుండే వీడియో కాల్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు రావడంపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని చెప్పే పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలపై ఎటువంటి ఆరోపణలు వస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తన గోడు వెళ్ళబోసుకుంటున్న అధికార యంత్రాంగం నమ్మకు నీరెట్టినట్లు వివరించడం శోచనీయమని ఆమె అన్నారు. మహిళా రక్షణ గురించి సినిమా డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తుందని, ఇది ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆమె విమర్శించారు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలిపే రకమని లక్ష్మీపార్వతి గారు ఎప్పుడో నుండో చెబుతూనే ఉన్నారు. గతంలో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన నాటి నుండి నేటి వరకు ఆయన రాజకీయం అంతా కుట్రల కుతంత్రాలతోనే సాగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ను కేవలం ఒక పాములా వాడుకుంటూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆమె విశ్లేషించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని పాలకులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. అరవ శ్రీధర్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, లేదంటే ప్రజాక్షేత్రంలో వీరికి తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. బిఆర్ నాయుడు వంటి వ్యక్తులకు కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. పవిత్రమైన తిరుమల కొండపై భక్తుల మనోభావాలను దెబ్బతినేలా నిర్ణయాలు తీసుకోవడం తగదని ఆమె సూచించారు. అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని, వారి మధ్య ఉన్నది కేవలం స్వార్థపూరిత బంధమే తప్ప ప్రజాసేవ కాదని ఆమె స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని, మహిళా లోకం ఈ అన్యాయాలను గమనిస్తుందని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వివాదాలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.